హరి ఓం. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. అయ్యా చెట్టు దేవుడు విగ్రహ దేవుడు ఇద్దరు కూర్చొని, స్వామి మీరు విగ్రహంలో అనేక పూజలు అందుకుంటున్నారు, నాకేమో చెట్టు చెంబు నీళ్ళు పోసేవాళ్ళు లేరు, అరువు కట్టించేవాళ్ళు లేరు, నేనైతే అన్ని ఆక్సిజన్ అన్ని ప్రాణవాయువు ఇస్తున్నాను, అన్ని కల్పనిస్తున్నాను, భక్తులు బతకడానికి అన్నీ నా రూపంలో ఇస్తున్నప్పటికీ మీ గౌరవం నాకు లేదు స్వామి అన్న. చూడ నేను అనేక అవతారాలు ఎత్తుతున్నాను, ఈ చెట్టు కూడా నా రూపమే కదా, నువ్వు చెట్టు రూపంలో ఉన్నప్పుడు అదే చెట్టు రూపంలో ఉన్నావంటే నేనే నీ చెట్టుగా పుట్టాను, అంతే నువ్వు చెట్టు స్వామివే కానీ అంతా నా అంచాను అని చెప్పేసి ఆ విగ్రహ స్వామి విగ్రహం రూపంలో ఉన్న స్వామి సమాధానం ఇచ్చాడు. స్వామి మామూలుగా ఈ మరటోళ్ళు, ఈ ముద్దోళ్ళు, ఈ పల్లెటూరు వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఒక కథ స్వామి చెప్పు స్వామి అని చెప్పేసి చెట్టు దేవుడు ఈ స్వామిని అడిగాడు, విగ్రహ స్వామిని. ఆయన చెప్తాను నాయన, ఒకనొక టైంలో ఒక రైతుకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు ఆ తండ్రి ఇద్దరు కలిసి అడవికి పోయారు. అడవికి పోతే నాయన పోయిన తర్వాత ఆ మూలకు పోయేసి జానకట్ట, మూరకట్ట కొట్టుకొని రానాయన, జానడు, మూడు, జగజముక అని చెప్పేసి ఆ రోజుల్లో చెట్టు పేర్లు అంటది. ఆ చెట్టు పేర్లు చెప్పి కొట్టుకోరమ్మ. వీడేం చేశాడంటే జానబెట్టు ఒకటి, మూరబెట్టు ఒకటి, గజం పెట్టి ఒకటి కొట్టుకొని ఇంత కట్ట తెచ్చాడు. నాయన తండ్రి కాడికి వచ్చిన తర్వాత, ఎవరా నాయన ఈ విధంగా చేసావా, ఇది ఏంటంటే మీరు జానడు, మూరడు, గజం అన్నాడు కదరా, చెట్టు పేరు అది, మనం పిలిచే చెట్టు పేరు, ఆ చెట్టు కొమ్మలు కొట్టుకోరమ్మన్నాను నీకు, ఇదేందిరా అంటే పెండులకి పందిరి ఇంటికి అని చెప్పాను అంటే, అప్పుడు ఇంకేం చేసేదో లేక నాకు పొద్దుపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సరే ఆ కట్టెలు తీసుకొని వాళ్ళమ్మ ఏం చేసిందంటే 4 వడలు చేసింది. వడలు చేసేసి ఆ కొడుకు తండ్రికి అందరికి పెట్టాడు. తండ్రి తిండి బయటకు వెళ్ళిపోయాడు. కొడుకు ఏం చేశాడు, వాడు నవ్వుతూ ఉండు. పైన ఇంట్లో ఏం చేసిందంటే వీళ్ళకి కిస్ అనేది, మా నాయన నన్ను తిట్టడమే కాకుండా ఈ ఎలుగు కూడా నన్ను తిట్టద్దా అని చెప్పేసి ఈ ఎలుగుని తెరవండి, దొరకకుండా పైకి పోయి మచ్చి మీద పోయింది. ఇంకెంతకాదు దీని పని అని చెప్పేసి ఆ నిప్పు కారదేసి ఆ నిప్పు పొరుగు తెచ్చి దీన్ని కాలబెట్టాడు. దీన్ని చంపాలి ఎట్టయినని ఆ పొరుగు కారుతో ఇల్లు కాలిపోయింది. ఇల్లు కలిపోయిన తర్వాత ఆ కుటుంబం అనాథ అయిపోయింది. అవన్నీ తండ్రి చూసి, ఎవరా నాయన నువ్వు ఆ రోజు కట్టెలు తెమ్మంటే ఎట్ట తెచ్చివి, ఈరోజు ఇల్లుని కాలబెడితే ఇంక ఇందిరా నువ్వు ఎట్ట ప్రయోజకుడు అవుతారా అన్న. నేనైనా నన్ను ఎక్కించింది, నేను ఇల్లు కాలబెట్టాను, దాన్ని చంపేయాలనుకున్నాను అని చేశానని చెప్పేసి తిరిగి అమాయకత్వానికి ఏం చేసి ఇంకేం చేసేవరా, ఇంక పోయి దారులు కొట్టుకొని బతకరా అన్నాడు. ఏమన్నా దారులు కొట్టుకొని బతకరా అంటే వీడు పోయాడు. ఇంకా నాయన అమ్మ తిట్టలేక వెళ్ళిపోయాడు దారులు కొట్టుకొని బతక. పోయి ఒక 4 కిలోమీటర్లు 4 రోడ్లు కొడలో వేసి ఒక గడప తీసుకొని రోడ్డుని తోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే రోడ్డుని తోవడం మొదలుపెట్టాడో దాన్ని ఒక పెదరాశి పెద్దమ్మ పోతుంది. ఆ పెదరాశి పెద్దమ్మ చూసి, ఏమిరా నాయన రోడ్డుని తవ్వుతున్నాడు, ఏం లేదు పెద్దమ్మ జరిగిందంతా చెప్పాడు. అమ్మ దారులు కొట్టుకొని బతకమన్నాడు మా నాన్న, ఈ విధంగా చేస్తాను. మరి నాయన పిచ్చోడా, దారులు కొట్టుకొని బతకమంటే ఎట్ట కదరా, వచ్చిపోయే వాళ్ళ దగ్గర బంగారు, వెండి, డబ్బులు వాళ్ళని కొట్టి తీసుకోవడం రా అన్నాడు. వరి ఇదే అని చెప్పేసి ఆమె 4 దెబ్బలు పటపట కొట్టి ఆ గాడిని బింది, బంగారు అన్ని సారీ ఎత్తుకోపోతుంది. అవన్నీ పెరుక్కొని ఎత్తుకుపోయాడు. ఆమె ఏడ్చుకుంటూ ముత్తుకుంటూ వెళ్ళిపోయింది. నేను చెప్పింది నేను నీతి చెప్తే నాకే నన్ను కొట్టాడని చెప్పేసి ఏడ్చుకుంటా వేరే మార్గం లేక దిక్కు లేక వెళ్ళిపోయింది. వీడు పోయి ఆ బిందెని ఎత్తుకొని పోయేసి ఒక సాగరేణి బండ మీద తూర్పు పారబట్టాడు. ఆమె బిందె వాగబోగానే అక్కడ ఉన్న డబ్బు కాగితాలన్నీ గాలికి వెళ్ళిపోయినాయి. ₹1 బిళ్ళ దాని మీద నిండి. అబ్బాయి ఇదిరా గట్టి డబ్బు అని చెప్పి ఆ కాగితాలన్నీ వదిలేసి ఆ రూపాయి తీసుకొని పోతామనండి. పోతా ఒక చెట్టు కింద ఒక 4, 5, 6 మంది దొంగలు ఏం చేశారంటే వాళ్ళు తెచ్చుకుని ఈ కాగితాల డబ్బులు పంచుకోవడానికి కొట్టుకుంటున్నారు. వీడు చూసి ఏందిరా ఈ విధంగా నేను చేసిన దొంగతనము, వీళ్ళు నాకు వాటా సమంగా ఇవ్వడం లేదు, వాడికి ఎక్కువ ఎక్కువ అంటానని చెప్పి అన్నారు. సరే వీడేం చేశాడంటే వేరే పిచ్చోళ్ళారు ఇట్లా కాగితాలు చూపిస్తారా, నేను ఇన్ని పోస్తున్నాడానికి పలానా చోట అని చెప్పేసి తీసుకోబోతుంది. నాడు చూసేసి వీళ్ళు 5-6 మంది ఆనందపడి ఆ కాగితాలు తీసుకొని ఇంకా దొంగతనం ఈయన కూడా కలుపుకునేది. వీళ్ళందరూ కలుపుకొని వీళ్ళందరూ ఒకటి దొంగతనానికి పోయారు. దొంగతనానికి పోయిన తర్వాత ఆ ఇంట్లో పెళ్ళి అయిన తర్వాత పెళ్ళింటికి పోయిన తర్వాత ఆ ఇంట్లో అందరూ లోపల పోయేసారు. అక్కడ ఉన్న పిండి పదార్థాలు, అన్నం అన్నీ తినేసి ఇంట్లో దొంగతనం చేసి అన్ని మూటలు గిట్టలు కట్టుకొని అవునండి. ఈడోళ్ళ పిచ్చోడా దాన్ని కొట్టుకొని బతుకని చెప్పి తండ్రి తిట్టిలా. ఈడేం చేశాడంటే ఆమెని పాయసం తాగుతారు ఒక ముసలి అనింది, ఆవలించింది. ఇది ఎందులో నాయన నేను పాయసం తాగితే ఇది నన్ను ఎక్కిరించిందని చెప్పేసి వేడి పాయసం ఎత్తుకొని పోయేసి ఆమె నోట్లో పోసాడు. ఆ వేడికి పాయసం నోట్లో పోగానే ఆమె గుట్టుక్కుమైంది, చనిపోయింది. కానీ ఎప్పుడైతే చనిపోయిందో వీళ్ళంతా ఎవరి పారిపోయి పలారైపోయి.
వీడేం చేసాడు, ఆమె తటుక్కున ఆమె మరిచింది, చనిపోతా. ఇప్పుడు ఏదో వీళ్ళందరూ లేసే తల్లికి వీడేం చేయడం మచ్చ అంటే పైన ఇంటి మీద ఉంటుంది. ఈ మిగతా వాళ్ళంతా సందులు లేక కిటికీలు లేక ఆ పక్క ఈ పక్క బాత్రూమ్ లేక అంతా దూరిపోయి ఆడాడు జాముకున్నారు. అయితే వీళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత ఆమెను ఏడ్చుకుంటారు. తెల్లారి పెళ్ళి తెలియక ఈ విధంగా సాగు వచ్చింది దేవుడా అని చెప్పేసి అంతా తిట్టుకుంటూ అంతా పైవాడిదే అని చెప్పి తిట్టాశాడు. ఇప్పుడు అంతా పైవాడిదే వచ్చినోడంతా తిట్టడం మొదలుపెట్టాడు. ఈడేం చేశాడు కోపంతో, అంతా పైవాడిదే సందులో ఉండేవాడు, ఆ గొంతులో ఉండేవాళ్ళు, ఆ బాత్రూంలో ఉండేవాళ్ళు, ఆ వరండాలో ఉండేవాళ్ళు, మీ బంధువులా అని అరిచాడు బాగా. ఇదేంద్ర బలి గొంతు వినపడిందని చెప్పి వీళ్ళు చెప్పినప్పుడు గొంతుల్లో సందుల్లో బాత్రూంలో అంతలకు చూశాడు. వీళ్ళు దొంగలు దొరికిపోయారు. వీడేం చేశాడు, కథక్కని తప్పించుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈ దొంగలు బట్టి దొంగలని బాగా కట్టేసి బాగా కొట్టారు. అయ్యా మాదేం లేదయ్యా అంతా ఓడి చేశాడయ్యా అని చెప్పేసి వాడికి అమ్మరా అని చెప్పాడు. ఆ విధంగా ఈ విధంగా అమాయక దొంగడు దొంగ ఏంటంటే తప్పు చేయాలని కాదు, దొంగల్ని పట్టించడానికి ఆ రూపం నేను ఎత్తాను. అంటే దొంగల్ని ఏ విధంగా ఉంటారు అని చెప్పేదానికి నేను ఆ రూపం ఎత్తానయ్యా అని చెప్పేసి శెట్టుదేవుడికి చెప్పేదానికి, అవునా అయితే నువ్వు ఇన్ని రూపాయలు ఎత్తుతున్నావు స్వామి, కష్టాలు పడేవాళ్ళు తిట్టకుండా చేయలేవా అని. అయ్యా కష్టాలు పడేవాళ్ళు తిట్టుకుంటూ ఉండాల్సిందేను, నేను అవతారాలు ఎత్తినప్పుడు ఆ అవతారాల్లో నేను ఆడ ఉన్నాను కదా, వాళ్ళు నన్ను మరపెట్టుకునేటప్పుడు నేను వచ్చేటప్పుడు వాళ్ళు నిరుత్సాహపడుతుండ్రు, వాళ్ళు చేసే పూజ నిరుత్సాహపడకుండా చేయమని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాను, మంచోడు ఎట్టబడతాడో చెడ్డవాడు ఎట్టబడతాడు. ఇప్పుడు భక్త ప్రారంభం మంచోడు పుట్టినప్పుడు హిరణ్యాక్షుడు రాక్షసుడు పుట్టాడు కదా, అట్లా ప్రతి ఆఫీసులో కానీ ప్రతి ఊళ్ళో కానీ ప్రతి దేశంలో కానీ ప్రతి ఒక్కడు ఉంటాడు. నేనేం చేశాను, ప్రధానమంత్రిని సృష్టించా, ముఖ్యమంత్రిని సృష్టించా, వాళ్ళకి మంత్రివర్గాన్ని సృష్టించా, వాళ్ళకి అధికారులను సృష్టించా. వాళ్ళు సమస్యలు పరిష్కరించకపోతేనే కదా నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ దగ్గర బాగా అనుభవిస్తున్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకోవడం లేదు కదా స్వామి, స్వామి. వాళ్ళందరూ మంచి చేయనప్పుడు కీడు చేసినప్పుడు నన్ను తలుచుకొని నన్ను తిట్టుకుంటారు, దేవుడు ఏం చేయలేదని. అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడేమో వాళ్ళు గుర్తుకొచ్చారు, మిగతాప్పుడు నన్ను గుర్తుకు పెట్టుకుంటున్నాను, విగ్రహ స్వామి చెడు తిరుగుతున్నారు. కాబట్టి ఏ వ్యవస్థ నేను సృష్టించాను ఆ వ్యవస్థ విశ్వాసంగా పనిచేయ, ప్రతిఫలం గురించి ఆలోచించొద్దు, అవన్నీ నేనే చూసుకుంటాను అవన్నీ. అది ప్రతి మానవుడికి నేను మీ ద్వారా నేను ఈ సందేశం ఇస్తున్నానని చెప్పి శెట్టుదేవుడికి చెప్పాడు. శెట్టుదేవుడు స్వామి ఎక్కడైనా నాకు చుట్టూ అరుగులు కట్టించు స్వామి, నాకు కూడా దీపాలు పెట్టుకునేటట్టు చేయమంటే, ఆయన కార్తీక మాసంలో నీ చుట్టూ తిరిగితే పుణ్యఫలం వచ్చేటట్టు చేస్తాను నాయన. మీ ఎన్ని రూపాయలు ఎన్ని ఆకారాల చుట్టూ ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయి, అన్ని రూపాయల ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క దీపం పెట్టుకుని నీకు ఫలితం ఇచ్చేటట్టు చేస్తాను ఆయన. ఇప్పుడు రాగి చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, తులసి చెట్టు ఉంది, తర్వాత జమ్మి చెట్టు ఉంది, ఈ విధంగా మారేడు చెట్టు ఉంది, ఈ విధంగా ఒక్కొక్క అరటి చెట్టు ఉంది. ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క నక్షత్రానికి ప్రకారం దీపాలు పెట్టుకుంటే ఫలితం ఇచ్చేటట్టు చేశాను నాయన. కానీ నరుడు ఓపిక లేక చేసుకోవడం లేదు. నేనేం చేశాను నాయన, నీ గొప్పతనాన్ని కూడా నేను పెంచుతున్నాను నాయన అని చెప్పేసి ఆ చెట్టుదేవుడికి విగ్రహస్వామి చెప్పాడు. అప్పుడు ఈ లోపల ఆ సందులో ఆ రూపంలో ఒక గో వచ్చింది. ఆ గో రాగానే అవని కూర్చోడు ఇద్దరిని అడిగింది, ఏం స్వామి నేను నాకు మొత్తం దేవతలంతా నాలోనే ఉన్నారు కదా, నన్ను అప్పుడప్పుడు ఎందుకు కొడతారు స్వామి అని అంటే, ఆయన నిన్ను కొట్టాలని కొట్టరు, దుర్మార్గులు మమ్మల్ని దేవతల మీద కోపంతో నీ మీద చూపిస్తున్నారు నాయన. నీ మీద కోపం వాళ్ళకి ఏం లేదు, నువ్వు పాలిస్తువి బెదిరిస్తువి అన్నీ ఇచ్చావు, కానీ దేవతల మీద మేము నిక్షిప్తమై ఉన్నామని కోపంతో నిన్ను కొడుతున్నారు, కానీ నీ మీద కోపంతో కదా నాయన ఆవుకు చెప్పారు. అవునా, అవును నాయన, నీ మీద కోపంతో కాదు, హిందూ దేవుళ్ళ మీద కోపంతో నిన్ను రక్షించాలనే ఉద్దేశంతో చేస్తాం, మమ్మల్ని రక్షించాలని నిన్ను నరికేస్తున్నారు, కొడుతున్నారు నాయన. కాబట్టి నిన్ను నైరుకుడు ఆదాపాతాలను పోతారు, తప్ప ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు తెలుసుకునే లోపల వాళ్ళకి ఈ లోకంలో ఉండలేరు, రాక్షసులుగా పుట్టిపోతారు, యమలోకంలో అనేక ఇబ్బందులు పడతారు అని చెప్పేసి ఆవుకు చెప్తారు. అవునాయనా నీకు మేత పెట్టిన వాళ్ళకి నష్టం జరగదు అని చెప్పేసి ఆవుని కూడా నచ్చజెప్పి ఆవుని సంతృప్తిపరిచి ఈ విధంగా చెట్టుదేవుడు విగ్రహస్వామి వచ్చారు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.